నిజానికి అమరావతి ప్రాంతానికి అసలైన ద్రోహం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. అమరావతి ఇష్యూ అనేది చంద్రబాబు నాయుడు గారు పదే రాజకీయంగా వాడుకోవడం బాధాకరమైన విషయం. రాష్ట్ర విభజన అయిపోయి 12 సంవత్సరాలు అయిపోయి 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో కూడా మనకి ఇదిగో ఇది మా రాష్ట్ర రాజధాని, ఇది అద్భుతంగా ఉంటుంది, ఇదిగో ఇప్పటికింత చేశారు అనటానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఒక చిన్న కంపెనీ పెట్టుకోవడానికి గతి లేదు. ఏదైనా ప్రజలకు అవసరమైతే అక్కడికి వెళ్ళడానికి అవసరం లేదు. ఏది కూడా పూర్తి స్థాయిలో అమరావతి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు రాజకీయమే చేస్తూ ఉన్నారు. ఇక నిజానికి జగన్ గారు మొట్టమొదటి నుంచి కూడా అమరావతి రైతుల పక్షాన నిలబడతా ఉన్నారు. 2015 నుంచి ఈ రోజుకి కూడా జగన్ గారు చెప్పేది ఏంటంటే అమరావతి అనేది రాజధాని. ఆ రాజధానిలో ల్యాండ్ పూలింగ్లో రైతుల దగ్గర భూములు తీసుకున్నారు కదా, ఆ భూములకి న్యాయం చేయండి, ఆ రైతులకు అన్యాయం జరగకూడదు. ప్రైవేటు భూములు ఏదైతే ల్యాండ్ పూలింగ్ పేరిట తీసుకొని వాళ్ళని నష్టపరుస్తూ వాళ్ళని కళల్లో బతికించే ధోరణి అనేది అబ్జెక్టబుల్. అటవీ భూమో లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్లో రాజధాని కట్టండి. అప్పుడు పేదవాడికి రిచ్ పీపుల్కి పెద్ద పొంతన అనేది లేకుండా అందరు సమన్యాయంగా ఉంటుంది. పూర్తిగా అందరికీ న్యాయం జరగాలి, మన రాజధాని అనేది గర్వంగా చెప్పుకోవాలని చెప్పి జగన్ గారు ఆ రోజు 2015లో చెప్పారు. ఈ రోజుకి చెప్తా ఉన్నారు. అసలు ఉన్నట్టుండి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో అమరావతి రాజధాని అని చెప్పి తీర్మానం బిల్లు ఎందుకు పాస్ చేశారు 5 అని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఈ 2 సంవత్సరాలు తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. అమరావతి డెవలప్మెంట్ ఏది అంటే 3 ఏళ్ళు అని చెప్తే 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో సంవత్సరం ఉంది. ఎంతవరకు కట్టారు అంటే దానికి అస్సలు ఏమీ చేయలే, తోటమే సరిపోయింది. ఇక అమరావతిలో రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏదైతే ఇస్తా ఉన్నారో దాని సంగతి ఏంటంటే ఇంతవరకు దాని విషయమే మాట్లాడట్లా. ఒక్కసారి ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రైతులతో భేటీ అయింది. అది కూడా రేపొద్దు నిర్మలా సీతారామన్ గారు వస్తున్నారనగా ముందు రోజు భేటీ అయ్యారు. ఎక్కడ ఆందోళన చేస్తారని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు సమాచారం ఇస్తే అప్పటికప్పుడు పిలిపించుకొని మాట్లాడారు. ఇక అమరావతి సంబంధించినటువంటి రైతులు చాలాసార్లు బహిరంగంగా చెప్పారు. సిఆర్డిఏ కార్యాలయంకి వెళ్తే మమ్మల్ని అవమానకరంగా చూస్తూ ఉన్నారు. భూములు ఇచ్చి మేము పశ్చాత్తాపడుతున్నాం. మా ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న 33,000 ఎకరాలే డెవలప్మెంట్ చేయకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇంకో 16,000 ఎకరాలు అంటారు. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర 20,000 ఎకరాలు, ఈ యొక్క 33,000 ఎకరాలు, ఆ తర్వాత అక్కడ 16,000 ఎకరాలు, ఇట్లా ల్యాండ్ పూలింగ్ పేరిట వెచ్చలవిడిగా భూములు తీసుకుంటున్నా కూడా డెవలప్మెంట్ ఏది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది. అలాగే అక్కడ భూములు ఇచ్చిన రైతులు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. దీంతో వాళ్ళని కొంత శాంతింపజేయడం కోసం ఇదిగో మేము బిల్లు పెడుతున్నాం రాజధాని శాస్త్రం అనే విధంగా ఏదో కాలక్రమేణా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బూచీగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పితే పూర్తిగా శాశ్వత పరిష్కారం అనేది చంద్రబాబు నాయుడు గారు ఏమీ చూపించట్లా. ఈ 2 ఏళ్ళలో ఈ రోజు పెట్టిన దానికి మీటింగ్ ఏదైతే ఆ అసెంబ్లీలో ఈ 2 ఏళ్ళలో మేము ఇంత డెవలప్మెంట్ చేసాం, ఇది కూడా మేము కట్టింది ఇది, మేము చేసింది ఇది, మేము అద్భుతంగా ఇదిగో ఈ బిల్డింగ్ కట్టాం, ఇట్లా చేసాం, మేము ఇంతమందికి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చాం, మేము ఇంత కౌలు చెల్లిస్తూ ఉన్నాం, మేము పూర్తి స్థాయిలో రైతుల కోసం ఈ పని అవలంబిస్తున్నాం, మేము ఇది చేయాలనుకుంటున్నాం, మా ఆలోచన ఇలా ఉంది అని మాత్రం చెప్పకుండా హైదరాబాద్ను చంద్రబాబు నాయుడు గారు కట్టేశారు. ఇక జగన్ గారు ద్రోహం చేశారు. ఇక అమరావతిని కట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అపరచానికి చంద్రబాబు నాయుడు గారు నేను అద్భుతాన్ని సృష్టిస్తాను, అమరావతిని అమెరికా చేసేస్తాను, అమరావతిని సింగపూర్ చేసేస్తాను, అమరావతిని ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భజన, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి భజన, ఆ తర్వాత నారా లోకేష్ గారు ఇంకొక భజన, ఆ తర్వాత పార్టీ మీటింగులు పార్టీ వాళ్ళందరూ పూర్తిస్తారు చంద్రబాబు నాయుడు గారి భజన. ఈ భజన పరంపరలో కొనసాగుతూ జగన్ గారిని తిట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన లేనిపోని మాట్లాడటం. 2019లో చివరాఖరికి ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం ప్రజల్ని తిట్టడం వీళ్ళు చేసే ఆలోచనలు. ఆఖరికి స్పీకర్ స్థానంలో న్యూట్రల్గా ఉండాల్సిన వ్యక్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం. అంతిమంగా అమరావతికి మేమేం చేస్తాం, మా ఆలోచన ఇది, మా ఐడియాలజీ ఇది, మేము ఇంత దూరం తీసుకొచ్చాం, ఈ 2 సంవత్సరాల్లో ఇదిగో ఇంత చేసామంటాం లేదు. అమరావతి శంకుస్థాపన 2015 అక్టోబర్ 22 నాడు చేసింది, కాలగర్భంలో కలిపేశారు. మళ్ళీ వీళ్ళు ఇంకో శంకుస్థాపన చేయించారు, డబ్బులు లాస్. ఆ డబ్బులు దేనికి ఏం పెట్టొచ్చుగా. సరే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వీళ్ళు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం ఉండి, ఆ రోజు భాగస్వామ్యం అనే కేంద్రం లేకపోయినా ఎన్డీఏ కూటమిలో ఉన్నా కూడా తెచ్చుకోలేకపోయారు. ఈరోజు వీళ్ళు నిలబెట్టే ప్రభుత్వంలో డబ్బులు తెచ్చుకోలేకపోతున్నారు. ఏం డబ్బులు తెచ్చారంటే దానికి సమాధానం ఉండదు. ఇంకా 2వ ఫేజులు 3వ ఫేజులు 4వ ఫేజులు అని చెప్పి లీకులు ఇయటం మీడియాకి. ఆ తర్వాత ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు 2015లోనే అమరావతి రాజధాని అని చెప్పి. ఆ రోజు బిల్ పాస్ చేసుకున్నారు. ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ ఇంకో బిల్లు పాస్ చేస్తుంది, కేవలం మోసం చేయటం. అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పిన మాట ఈ రోజుకి చెప్తున్నాం.
ఈరోజు చెప్పే మాట ఏంటంటే అమరావతికి జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ద్రోహం చేయాలి. జగన్ గారు అమరావతి అనేది రాజధాని, అమరావతి అనేది మనకి కంటిన్యూ ప్రాసెస్ అనేది, అది పూర్తి స్థాయిలో మనం పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. విశాఖపట్నం ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనం ఇంకో క్యాపిటల్ పెట్టుకుందాం. అమరావతి కంటిన్యూ ప్రాసెస్, అది ఓవర్ నైట్ అయిపోదు కదా అని చెప్పి జగన్ గారు చెప్పింది. దీన్ని టీడీపీ వాళ్ళు ఇంకో విధంగా తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో అదైపోయింది ఇదైపోయింది అన్నట్టుగా తీసుకెళ్లారు. ఇదే అమరావతి గురించి గతంలో పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో తిట్లు తిట్టారు. ఆ తర్వాత ఈ ఎవరి రాజధాని ఏంటి 5 అని చెప్పి టీడీపీ రాజధాని అని చెప్పి మాట్లాడారు. ఇక ఎంత ఏంటంటే జనాలకు అన్నీ గుర్తు, కానీ అమరావతికి అంతిమంగా ద్రోహం చేస్తున్న మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఇక జగన్ గారు అసెంబ్లీలో గతంలో మాట్లాడినటువంటి వీడియో చూడండి, పవన్ కళ్యాణ్ గారు తిట్టింది కూడా చూడండి. నేను కూడా 100 ఎకరాల్లో ఒక దగ్గర పెట్టేయచ్చు, కానీ అది కాదు నా ఉద్దేశం. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఆ రోజున వచ్చిన డిస్కషన్లో రాజధానికి ఎంత అని అడిగాను ముఖ్యమంత్రి గారిని, ఎంత అభివృద్ధి కావాలి, ఎంతలో అభివృద్ధి రాజధాని అవసరం అవుతుందంటే ఆ రోజున వారు చెప్పింది, మనకి మంగళగిరిలో అటవీ భూమి ఉంది, 1800 ఎకరాలు 1500 ఎకరాలు, దాన్ని డీనోటిఫై చేస్తే సరిపోతుంది, మనం ఎవరి రైతుల దగ్గర తీసుకోవక్కర్లేదు. ఇది నాకు ఆలోచన చెప్పింది. చెప్పిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా సపోర్ట్ చేస్తారు. ఆ మొత్తం 30,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏ రేటు ఎక్కడ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసే అవకాశం గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి, గవర్నమెంట్ భూమి కాబట్టి ఆ పద్ధతిలో చూడండి అని చెప్పడం జరిగింది. ఇవాళ ల్యాండ్ పూలింగ్ మేము చేసేస్తున్నాము, పద్ధతిలోనే మేము ముందుకు వెళ్ళిపోతున్నాము అన్న మాటలు వినిపిస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. కారణం ఏమిటంటే ఈ ల్యాండ్ పూలింగ్ పద్ధతుల్లో మనమంతట మనమే రియల్ ఎస్టేట్ ప్రోత్సహిస్తున్నాం, మనమంతట మనమే నయా జమీందారులను ప్రోత్సహించే పరిస్థితిలోకి మనం తీసుకొని పోతూ ఉన్నాం. గవర్నమెంట్ ల్యాండ్, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్, అటువంటి ల్యాండ్ లో అయితే నువ్వు ఇష్టం వచ్చిన ఎకరాలు తీసుకొని సింగపూర్ కాకపోతే జపాన్ కట్టచ్చు, జపాన్ కాకపోతే అమెరికా అయినా కట్టచ్చు. ఎవరికి అబ్జెక్షన్స్ ఉండవు, ప్రజలు కూడా సంతోషపడతారు. ఈ గవర్నమెంట్ ల్యాండ్ అయితే నీ ఇష్టం వచ్చినంత తీసుకున్నా కూడా, ఎందుకంటే అక్కడ ఏ రైతు కడుపు మండదు, ఏ రైతు కడుపు మీద కొట్టదు. కానీ ఇంతమంది రైతులకు ఇష్టం లేకపోయినా 3 పంటలు 4 పంటలు పండే భూమిని వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకునే ప్రయత్నం, బుద్ధున్నోడు ఎవడు కూడా దాన్ని హర్షించడు. ఆ రోజు జగన్ గారు చెప్పింది ఈ రోజుకి కూడా చెప్తుంది. ల్యాండ్ పూలింగ్ అని చెప్పి రైతులకు ఇప్పటికి కూడా ఒక సొల్యూషన్ అనేది చూపించకుండా అన్యాయం చేస్తున్నారు. ఈనాటికి రైతులు పోరాడుతుంది ఏంటి? మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకునేది అమరావతి, జపాన్ కావచ్చు, సింగపూర్, అమెరికాని ఏది కావాలంటే అది కట్టండి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఎటుపోయిందో, సస్టైనబుల్ ప్రాజెక్ట్ అనేది ఎటుపోయిందో, ల్యాండ్లు అమ్మి కడతాం అన్నది ఎటుపోయిందో, అంతిమంగా రైతులకు న్యాయం చేయండి అనే కోరుకుంటుంది. ఆ కుటుంబాలకు న్యాయం చేయండి. జగన్ గారు 2019కి ముందు చెప్పింది అదే, 2019 తర్వాత చెప్పింది అదే, ఈ రోజుకి అదే చెప్తుంది. జగన్ గారు అడిగేస్తే కోర్టుల్లో కేసులు వేశారు. ల్యాండ్ పూలింగ్ సంబంధించిన ఇష్యూను ఒక సార్ట్అవుట్ చేసి పూర్తి స్థాయిలో ఏదైనా కొలిక్కి తెద్దామని. ఈరోజు మీదే కదా అధికారం, మీదే కదా, ఏదైనా సొల్యూషన్ చూపించండి, సొల్యూషన్ అనేది చూపించండి.